ప్రతి కుటుంబానికి ఓ క్యూఆర్ కోడ్, అందరికీ కలిపి ఒక సంఖ్య, విడిగా మరొకటి. తుది దశలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన. తొలుత రేషన్ కార్డు, మహాలక్ష్మి, ఆ తర్వాత ఇతర పథకాలకు అనుసంధానం చేస్తారంట. చేయరి మొత్తం. ఇప్పుడు ఈ దీంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఎట్లా చెప్తాయినండి. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, ఇప్పుడు రేషన్ కార్డు ఇవన్నీ లేదు, ఒకటి డిజిటల్ కార్డు, ఫ్యామిలీ డిజిటల్ కార్డు తెస్తా అంటున్నాడు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు తెస్తా అంటున్నాడు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు తెస్తే అందరినీ, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇలా తీసుకొస్తాడు. ఇట్లా అందరికి ఒకటే కార్డు అనమాట. ఆధార్ కార్డు లెక్క అందరికీ, ఫ్యామిలీ మొత్తానికి ఒక ఆధార్ కార్డు లెక్క అనమాట ఇది. సో ఇందరికి తీసుకొచ్చి ఇప్పుడు ఏమైంది, పింఛన్ నేను చెప్పిండు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. సపోజు ముసలోడు ముసలమ్మ ఇద్దరికి పింఛన్ వస్తుంది అనుకో, ఇప్పుడు దీని కింద ఈ లెక్క ప్రకారము ఇద్దరికి ఎందుకు, ఒక్కరికే రావాలి అన్నటువంటి తగ్గిస్తాడు. ఈ ఇంట్లో రుణమాఫీయో, రైతు బంధు, రైతు భరోసా ఉందనుకో, ఈ ఫ్యామిలీలో ఇంతమందికి రైతు భరోసా వస్తుంది అనుకో, ఇంతమందికి ఎట్లా వస్తుంది, ఒక ఫ్యామిలీలో ఒక్కరికే రావాలి, ఇలా ఇంటి యజమాని ఎవడు ఆయనకి మాత్రమే రైతు భరోసా వస్తుంది అని చెప్పేసి ఇట్లా కటింగ్ చేస్తాడు. సో మొత్తానికి ఏంటంటే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు, రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ, పింఛన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఒక సపోజ్ ఇప్పుడు 1,00,000 మందికి వచ్చినాయి అనుకో, ఇప్పుడు 1,00,000 మందికి వచ్చినాయి అనుకో, అప్పుడు ఏం చేస్తారంటే ఇలా సగం 50% తగ్గిస్తారు. ఇట్లా ఇప్పుడు ఏం చేస్తారు, అందులో 50% తగ్గిస్తారు. దాదాపు 50,000 మందికి చేసేస్తారు. ఇక అంతే, ఇక 50,000 మందికి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ ఒక్క కిందకే వస్తాయి కాబట్టి మొత్తానికి తగ్గించేటువంటి ప్రయత్నం అనమాట. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇప్పుడు ఒకసారి పిఎం కిసాన్ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో అందరికి వచ్చినాయి, తర్వాత ఏమైంది, అలా సగం అంతా తగ్గిపోయినాయి. సేమ్ ఇది కూడా అంతే. మోడీ అడుగు జాడల్లో, బీజేపీ అడుగు జాడల్లో రేవంత్ రెడ్డి విజయవంతంగా నడుస్తూ ఉన్నాడు.